ఆది మానవుల ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. చరిత్ర గుర్తులు చెదిరిపోతున్నాయి. చరిత్ర గొప్పతనం తెలియక కొందరు తమ అవసరాల కోసం చారిత్రక కట్టడాలను తొలగించి భూములు చదును చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నలుపు రాళ్లు, రాకాసి గుళ్ళు లాంటి ఆది మానవుడి సమాధులు, పూర్వయుగపు ఆనవాళ్లు క్రమంగా కనిపించకుండా పోతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో శతాబ్దాల నాటి అరుదైన చారిత్రక సంపదలున్నాయి. ఆది మానవుల సమాధులు, రాకాసి గుళ్ళు వంటి ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయి. అయితే రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములను చదును చేయడంతో అవి క్రమంగా కనుమరుగవుతున్నాయి. వెంచర్లు, రైల్వే ట్రాకులు, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఇతర నిర్మాణాల్లోనూ పూర్వీకుల ఆనవాళ్లు చెదిరిపోతున్నాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల ఆది మానవుల సమాధులు ఉన్నాయని, వాటిని రక్షించాలని చరిత్ర పరిశోధకులు కోరుతున్నారు. మా ఆలేరు నియోజకవర్గంలో ఆది మానవుల యొక్క సమాధులు, వారి యొక్క నిలురాళ్ళు, వారి యొక్క గృహలు అటువంటి చాలా ప్రదేశాల్లో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ల వల్ల వాటి యొక్క ఆనవాళ్లు చెరిగిపోవడం జరుగుతుంది. వాటికి తక్షణమే చర్యలు తీసుకొని వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది. ఇటువంటి ప్రదేశాలని భవిష్యత్ తరాలకు వారి యొక్క చారిత్రక ఆనవాళ్లు తెలిపే వాళ్ళం అవుతామని. భువనగిరి, రాయగిరి, యాదగిరిగుట్ట మండలంలోని చాలా గ్రామాల్లో వేల ఏళ్ల నాటి రాళ్లున్నాయి. కొల్లూరు, రాచకొండ గుట్టల్లో రాకాసి గుళ్ళు, ఆది మానవుని అవశేషాలు, సమాధులు ఉన్నాయి. ఇవి 4000 సంవత్సరాల నాటివిగా గుర్తించారు. యాదగిరిగుట్ట మండలం కాచారం, వలిగొండ గుట్ట ప్రాంతంలో నిలువురాళ్లు కనిపిస్తున్నాయి. 8000 ఏళ్ల క్రితం ఈ రాళ్లు ఏర్పాటు చేసినట్టు చరిత్ర చెబుతుంది. ఒకప్పుడు ఈ రాకాసి స్తంభాలను కేవలం శ్మశాన వాటికలకు చిహ్నాలుగా భావించారు. అది తప్పు. ఎందుకంటే ఒక శ్మశాన వాటికకు ఒక నిలువురాయి ఉండొచ్చు, కానీ ఇలాంటి అనేక వందలాది రాకాసి స్తంభాలు ఉండవు కదా. ఈ నిలువురాళ్ల ప్రత్యేకతే వేరు. వీటిని మనం స్థానిక గ్రామస్తులను మనం రక్షణ చర్యలు తీసుకోవాలని కోరాలి. ఇవి గ్రామ పంచాయతీ పరిధిలోకి తీసుకురావాల్సిందిగా కోరు. నిలువురాళ్లు ఆది మానవుని సమాధికి సూచికగా నిలుస్తున్నాయి. ఆది మానవులు సమాధులను 12 రకాలుగా వర్గీకరించారని, అందులో నిలువురాళ్లు ఒక వర్గం అని చెబుతున్నారు చరిత్రకారులు. ఆది మానవులు కాలాలను గుర్తించడానికి నిలువురాళ్లు ఏర్పాటు చేశారని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆలేరు దగ్గరలో 5 కిలోమీటర్ల దూరంలోని కాచారంలో ఈ రాళ్లున్నాయి. రాతి పనిముట్ల గుర్తులు కూడా ఉన్నాయి. మూసీ నది వెంట వాడపల్లి వరకు, రాచకొండ గుట్టల్లో, భువనగిరి మండలం వడపర్తిలో మధ్యయుగం నాటి యుద్ధాల ఆనవాళ్లు ఉన్నాయి. ఆనాటి జీవన విధానం, వేటను తెలిపే రాతి చిత్రాలు కూడా ఉన్నాయి. ఇవి ఆది మానవుల విగ్రహాలైనా నిలువురాళ్ళైనా చూపించటానికి రేపటి తరాలకు ఆది మానవుల నిశాన్లు కనబడాలనుకుంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్ పట్టించుకొని వీటిని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి గుట్టలపై ఆది మానవుల ఆనవాళ్లు గుర్తించామని చారిత్రక పరిశోధకుడు, జనగామ జిల్లాకు చెందిన రత్నాకర్ రెడ్డి తెలిపారు. తుర్కపల్లి మండల కేంద్రం దట్టమైన అడవులు, అనేక లోయలతో కూడిన ప్రాంతమని, బృహత్ శిలాయుగానికి చెందిన ఆది మానవులు ఈ ప్రాంతంలో ఆవాసాలు ఏర్పరచుకున్నట్లు చరిత్రలో ఉందన్నారు. గుట్టలపై విశాలమైన ఉపరితలం కలిగిన సమతుల ప్రాంతంలో బృహత్ శిలాయుగం నాటి నిర్మాణాలు కనిపిస్తాయని, వీటిని డాల్మెన్ సమాధులుగా పిలుస్తారని వివరించారు. మనకు అంతరించిపోతున్న కళా సంపదను, రాజుల కాలం నాటి శిలాశాసనాలను, సమాధులు గాని, చరిత్ర పుటలపై ఎక్కినటువంటి శిలాశాసనాలను అంతరించిపోతున్నాయి. వీటి సంపదను మనం పరిరక్షించుకునే బాధ్యత ఎంతైనా ఉన్నది. తుర్కపల్లి గ్రామ పరిధిలో 11వ శతాబ్దం నాటి వీరుల దేవాలయం ఉందని తెలిపారు గ్రామస్తులు. ఇక్కడి వీరగల్లు శిల్పాలు ఎంతో ప్రత్యేకమైనవని, ఇవన్నీ భూమిలో కూరుకుపోయాయన్నారు. ఒక మండపం కింద పెద్ద గండశిల పూజలందుకుంటున్న గుర్తులున్నాయని చెప్పారు. భూమిలో కూరుకుపోయిన శిల్పాలను పైకి తీసి నిలబెడితే భవిష్యత్ తరాలకు గ్రామ చరిత్ర తెలుస్తుందన్నారు. ఇక్కడ బీరప్ప గుడి అవతలకి బోడగుట్ట అని ఉంటది. అక్కడికి ఆది మానవులు సమాధైన నిలువురాళ్ళు అవి ఏనాడైనా ఎప్పటికైనా ఉండగలదు. మేమే ఇప్పటి పుట్టిన కల్చర్లో జనాలు మర్చిపోతుండ్రు. అవి ఒక్కరికి గుర్తింపు చేసుకొని గవర్నమెంట్ పట్టించుకొని చరిత్ర ఆనవాళ్లను ప్రభుత్వం పరిరక్షించాలన్నారు నల్గొండ వాసులు. నిలువురాళ్లతో పాటు ఆది మానవుల అవశేషాలను సంరక్షించి భవిష్యత్ తరాలకు చరిత్ర తెలియజేయాలని కోరుతున్నారు.